హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో పాట్ నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఇక్కడ పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో డిజైన్ చేశాను. అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. చూసారా బ్యాక్ నెక్ ఈ పాట్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో. పైపింగ్ ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు. ఫ్రంట్ పార్ట్లో ఇలా రౌండ్ నెక్ అయితే డిజైన్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఎలా ఇవ్వాలి, ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. అంటే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. అలాగే షేప్ బెల్ట్ బస్ట్ క్రింద మాత్రమే రావాలి. ఒక సిస్టర్ అడిగారు అసలు బస్ట్ సైజ్ ఎలా తెలుసుకుంటారు అని. ఈ వీడియోలో ఆ డౌట్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. నీట్గా షింక్ చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఐరన్ చేసుకొని ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ షింక్ చేయడం వలన క్రింది వైపున ఎర్రర్స్ అనేది ఇలా ఎక్కువ తక్కువలు వస్తుందన్నమాట. ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. క్రింది వైపున లైన్ని డ్రా చేశాను కదా, ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి. అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే చాలా ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. మన మెథడ్లో బ్యాక్ సైడ్ ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుందన్నమాట. షోల్డర్ లాగినట్టుగా ప్లేస్ చేయకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ కరెక్ట్గా 16.5 ఇంచెస్ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్. అంటే మనకి డబల్ ఫోల్డింగ్ మీద 16.5 ఇంచెస్ ఉంది. అంటే బ్లౌజ్ 33 సైజ్ అనమాట. అంటే చెస్ట్ లూజ్ 33 ఇంచెస్. 4 ఫోల్డింగ్స్ మీద మార్క్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది 8.5 ఇంచెస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఇలా బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ అయినా ప్లేస్ చేసుకోండి, రైట్ సైడ్ అయినా ప్లేస్ చేసుకోండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 12.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి మనం నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 27.5 ఇంచెస్ ఉంది. 4వ భాగం తీసుకోవాలి. 27.5 ఇంచెస్లో 4వ భాగాన్ని ఇలా టేప్ అయినా ఫోల్డ్ చేసుకోండి, లేదా క్యాల్కులేటర్ అయినా వేసుకోండి, మీ ఇష్టం. ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా 7 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువ ఉంది. నేనైతే 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. స్టిచ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా నడుం లూజ్ వచ్చేలా స్టిచ్ వేసుకుందాం. ఒక సిస్టర్ ఇలా అడిగారు చెస్ట్ లూజ్కి నడుం లూజ్కి మీరు ఇచ్చిన విధంగా చెస్ట్ లూజ్కి సమానంగా నడుం లూజ్ దగ్గర లైన్ డ్రా చేస్తున్నాను. కానీ నడుం దగ్గర నాకు లూజ్ వస్తూ ఉంది ఎందుకు అని. మీరు నడుం లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా ఆ విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకోవాలి. సపోజ్ నాకు ఇక్కడ నడుం లూజ్ 27.5 ఇంచెస్ వచ్చింది కదా. బ్లౌజ్ స్టిచ్ చేశాక నడుం లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ లూజ్ వచ్చింది అని అంటే ఒక స్టిచ్ వేసుకోవాలి. టైట్ అయిందంటే ఒక స్టిచ్ రిమూవ్ చేసుకోవాలి. కరెక్ట్గా నడుం లూజ్కి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆర్మ్ హోల్ లూజ్ని బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా 7.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ వచ్చింది. ఈ 4 మెజర్మెంట్స్ తెలిస్తే చాలు ఫ్రెండ్స్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు డైరెక్ట్ మీకు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్తోనే మెజర్మెంట్స్ చెప్పండి అని. ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్స్ ఈ విధంగా నేర్చుకున్నారు అంటే సపోజ్ ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే కట్ చేసే ఈ బ్లౌజ్లో కూడా సేమ్ డిఫెక్ట్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అందువల్ల ఆది బ్లౌజ్తో కాకుండా టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. మీరు స్టార్టింగే ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకోండి. ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్లౌజ్ పొడవు 12.5 ఇంచెస్ కదా ఫ్రెండ్స్. ఖర్చు కోసం క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా 13.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్ కదా, సేమ్ మార్కింగ్ని నడుం దగ్గర కూడా మార్క్ చేస్తున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్. ఇక్కడ నడుం లూజ్ మనకి 7 ఇంచెస్ కానీ నేను ఇక్కడ చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్ కదా, సేమ్ మార్కింగ్ని నడుం దగ్గర కూడా మార్క్ చేశాను. ఇక్కడ నడుం లూజ్ 7 ఇంచెస్ కదా, అంటే మనకి డాట్స్ కోసం 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నడుం లూజ్కి చెస్ట్ లూజ్కి సమానంగా లైన్ని డ్రా చేశాను కదా. సేమ్ ఇలానే స్టిచ్ వేయకూడదు. మనం స్టిచ్ వేసేటప్పుడు నడుం లూజ్కి సమానంగా మార్కింగ్ వేసుకొని అంటే మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెడీ చేస్తాం కదా. కరెక్ట్గా ఇక్కడ నడుం లూజ్ 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ని నెక్స్ట్ మార్క్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్.
ఇక్కడ బ్లౌజ్ పొడవుని, చెస్ట్ లూజ్ని, నడుము లూజ్ని మార్క్ చేశాను. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసేటప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ కదా 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్లో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే 1.35 ఇంచెస్ ఉంది. చూసారా, రాంగ్ సైడ్ అయినా చెక్ చేసుకోండి, రైట్ సైడ్ అయినా చెక్ చేసుకోండి, మీ ఇష్టం. కరెక్ట్గా 1.35 ఇంచెస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఖర్చుని మార్క్ చేశాను కదా, అలా ఖర్చుని వదిలేసి 1.35 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని నెక్స్ట్ మనకి మెడ పీస్ కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున ఖర్చును వదిలేసి ఇలా బ్యాక్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ 8.5 ఇంచెస్ వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపుకి కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ ఉంది. సేమ్ మార్కింగ్ని క్రింది వైపుకి కూడా మార్క్ చేశాను. ఇలా స్ట్రెయిట్గా బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు నెక్ షేప్ ఎలా కావాలంటే ఆ విధంగా డ్రా చేసుకోండి. నేనైతే ఇక్కడ పాట్ నెక్ని డ్రా చేస్తున్నాను. పాట్ నెక్ని డ్రా చేసేటప్పుడు పై వైపున ఖర్చుతో సహా ఎంతైతే నెక్ డీప్ ఉందో ఆ డీప్ని ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 2.35 ఇంచెస్ ఉంది, అంటే ఒక్కొక్క పార్ట్కి కరెక్ట్గా 2.35 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే 3 ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది. కరెక్ట్గా ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మార్కింగ్ చూసారా, అక్కడ మీరు 1/2 ఇంచ్ అయినా తీసుకోండి, 1/4 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ మాత్రం బ్రాడ్ ఎక్కువ ఇవ్వాలి, బాగుంటుంది అప్పుడు నెక్ షేప్ అనేది. క్రింది వైపున మాత్రం 1/2 ఇంచ్ కానీ, 3/4 ఇంచ్ కానీ, 1 ఇంచ్ కానీ మీ ఇష్టం. క్లయింట్ బ్రాడ్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఎంతైనా బ్రాడ్ తీసుకోండి. నేనైతే పై వైపున 1/4 ఇంచ్ ఇచ్చాను, క్రింది వైపున 1/2 ఇంచ్ బ్రాడ్ ఇచ్చాను. మీకు ఇంకా బ్రాడ్ కావాలంటే క్రింది వైపున మార్కింగ్లో ఇంకా బ్రాడ్ ఇవ్వచ్చు. క్లయింట్ ఇష్టం అనమాట, మన ఇష్టం ఏమీ ఉండదు. బ్రాడ్ ఎంత ఇవ్వమంటే అంత ఇవ్వాలి. ఇక్కడ నెక్ డీప్ కానీ, నెక్ బ్రాడ్ కానీ ఇవన్నీ కస్టమర్ చాయిస్ అనమాట. మనం ఓన్లీ ఫిట్టింగ్ మాత్రమే ఇవ్వాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా నెక్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్కి కరెక్ట్గా రావాలి కాబట్టి ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.25 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ డౌన్ అనేది, అంటే ఆర్మ్ హోల్ లూజ్ అనేది 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే. సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి క్రిందికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ 5.25 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. కరెక్ట్గా ఈ 2 మార్కింగ్స్కి మిడిల్లో ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, అలాగే ఈ 2 లైన్స్ మిడిల్లో మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్స్ టచ్ అయ్యేలా ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, కరెక్ట్గా నాకు 7 ఇంచెస్ వచ్చింది, కానీ నాకు 7.5 ఇంచెస్ రావాలి. అందువల్ల క్రింది వైపున ఇంకొక 1/4 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. అంటే 5.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 లైన్స్ మిడిల్లోకి ఇలా లైన్ని డ్రా చేసుకొని ఈ లైన్స్ టచ్ అయ్యేలా ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని పై వైపున ఖర్చుని వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 7.5 ఇంచెస్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇలా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. చూసారా, ఇలా పై వైపున ఖర్చుని వదిలేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత కరెక్ట్గా 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయిందో కదా. ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఈ విధంగా మీరు బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ నేను మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్కి సరిపోతుందిలే అని కట్ చేశారు అంటే చంక దగ్గర టైట్ అయిపోయి చెస్ట్ వరకు టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. చూసారా ఈ పాట్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసి క్రింది వైపున 2 లేయర్స్ అంటే ఈ 4 లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ అంటే 4 లేయర్స్ ఈక్వల్గా ఉండాలన్నమాట, ఎక్కువ తక్కువ లేకుండా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ క్రింది వైపున నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాను కాబట్టి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు కరెక్ట్గా 6.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి మార్క్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని వాషెస్ అయి ఉంటాయి కాబట్టి ఈ క్లాత్ అనేది సాగుతుంది. కాబట్టి ఇలా మనం మెజర్మెంట్స్ అనేది టేప్తో తీసుకొని మెజర్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్, కరెక్ట్గా 5.5 ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువే ఉంది. కరెక్ట్గా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ని మార్క్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్ కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేశారు అంటే హ్యాండ్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు. నెక్స్ట్ ఇలా లెగ్ కర్వ్డ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశారు అంటే చంక దగ్గర వ్రింకిల్స్ రావడం కానీ అలాంటి డిఫెక్ట్స్ అనేది అస్సలు రావన్నమాట. ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక లోతు తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. లోతుని మీరు ఎంత కరెక్ట్గా కట్ చేస్తారో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వ్రింకిల్స్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా 1 ఇంచ్ క్రిందికి, క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, పై వైపుకి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ 2 టక్స్ పాయింట్స్ మిడిల్లోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, ఇల్లో 1/2 ఇంచ్కి మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని లోతు అనేది కట్ చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ వచ్చినా కామెంట్స్లో అడగండి. మీరు వీడియో చూస్తూ ఉంటే ఎప్పటికీ బ్లౌజ్ కటింగ్ అయితే రాదు ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తూ క్లాత్ మీద కాకుండా పేపర్తో మీరు బ్లౌజ్ని కట్ చేసి చూడండి. చూస్తూ ఉంటే డౌట్స్ వస్తాయి, కానీ కట్ చేస్తూ ఉంటే మీ డౌట్స్ క్లారిఫై అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే అంటే పేపర్ మీద 1కి 2 సార్లు బ్లౌజ్ని కట్ చేశాక డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే వీలైనంత క్రాస్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి. చంక దగ్గర ఈ 3 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్స్ని నోట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా మిడిల్ పాయింట్ని ఇలా నోట్ చేసుకొని ఈ ఫస్ట్ నెక్ విడుతుంది చూసారా, అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకుంటే ఫస్ట్ డాట్ని ఎక్కడికి మార్కింగ్ చేయాలో తెలుస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఎవరి బస్ట్ సైజ్ అనేది ఎలా తెలుస్తుంది అని అడిగారు ఒక సిస్టర్. ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం మిడిల్లో మార్కింగ్ ఉంది చూసారా, అక్కడికి కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా లోతుని మార్క్ చేసుకున్నారు అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు. బస్ట్ సైజ్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ పిక్ చూపించాను కదా, ఇలా మనం మెజర్మెంట్ తీసుకుంటాము. అలాగే క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు తెలిసి తెలియనట్టుగా చూడాలి.
వాళ్ళకి బస్ట్ హెవీగా ఉందా తక్కువగా ఉందా అనేది చూస్తే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్, మనం లేడీస్మే కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటే చూసారా కరెక్ట్గా 6 ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని వదిలేసి కరెక్ట్గా ఇలా 6 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా 1/4 ఇంచ్ని మార్క్ చేయడం వలన మెడ పీస్ స్టిచ్ చేశాక నెక్ డీప్ అనేది కరెక్ట్గా 6 ఇంచెస్కి రెడీ అవుతుంది. పై వైపున ఖర్చు కోసం ఇలా ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేశాను కదా, అక్కడికి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ మీ ఇష్టం. ఇక్కడ బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వాలి, బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట. ఇక్కడ బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్, వాళ్ళు బ్రాడ్ ఇష్టపడితేనే బ్రాడ్ ఇవ్వాలి, బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ ఇవ్వకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల బ్రాడ్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ నెక్ వెడల్పు ఆల్రెడీ 2.5 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి సేమ్ ఇలానే డ్రా చేస్తున్నాను. ఒకవేళ బ్రాడ్ ఇష్టపడితే ఒక 1/4 ఇంచ్ కానీ లేదా ఒక 1/2 ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు. ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట. బ్రాడ్ ఇవ్వమంటేనే బ్రాడ్ ఇవ్వాలి. ఈ విధంగా నెక్ని డ్రా చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున 2 ఇంచెస్కి అంటే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ బెల్ట్కి మిడిల్లో డాట్ స్టిచ్ ఉంటుంది చూసారా, అంటే షేప్ బెల్ట్ స్టిచ్ దగ్గరికి మార్క్ చేసుకొని క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం అలాగే మిడిల్లో డాట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది. ఇంకొక డౌట్ అయితే క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. 32 సైజ్ కానీ 34 ఇలా చిన్న సైజ్ బ్లౌజెస్ ఉండొచ్చు, కానీ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా కూడా ఉంటుంది. అర్థమైందా? చిన్న సైజ్ బ్లౌజే కదా బస్ట్ తక్కువగా ఉంటుంది అని అనుకుంటారేమో. 34 సైజుకి కూడా హెవీ బస్ట్ ఉంటుంది, కొందరికి 40 సైజ్ బ్లౌజుకి కూడా బస్ట్ తక్కువ ఉంటుందన్నమాట. అలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మాత్రమే మనం డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలి. క్లాత్ ఇస్తాము, ఈ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా హైట్ విడ్త్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఇలా షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ను చూసారా, ఈ డాట్ క్రింది వైపున ఖర్చుతో సహా ఇలా టేప్ని ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్గా నాకైతే 12 ఇంచెస్ ఉంది. గట్టిగా లాగకూడదు, అలానే ఫ్రీగా వదిలేయకూడదు, కొంచెం లాగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే తీసుకోవాలి. ఇలా పై వైపున ఖర్చును వదిలేసి ఈ ఫస్ట్ డాట్ క్రింది వైపున ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు పొడవుని ఏ మాత్రం తగ్గించారు అంటే చెస్ట్ మీదికి షేప్ బెల్ట్ వెళ్ళిపోతుంది. సపోజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువగా మార్క్ చేశారు అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి లూజ్గా అయిపోతుంది అనమాట. కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డాట్స్ని మార్క్ చేశాను కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి. బస్ట్ హెవీగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని ఇవ్వాలి. నెక్స్ట్ డాట్స్ మాత్రం వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది తక్కువ అనమాట ఈ క్లయింట్కి, అందువల్ల ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. వెడల్పు 1 ఇంచ్ సరిపోతుంది. ఇలా కరెక్ట్గా 1 ఇంచ్కి 2 వైపులా మార్క్ చేసుకుంటున్నాను. బస్ట్ తక్కువ కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా డాట్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నడుము లూజ్ కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి. అంటే మిడిల్లో డాట్కి క్లాత్ పోను ఎక్కడ వరకు వస్తుందనేది చెక్ చేసుకుంటే చూసారా, ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేయడం వలన మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది తక్కువ వస్తుంది అనమాట. నేను టేప్తో ఎక్కడెక్కడైతే మెజర్మెంట్స్ తీసుకుంటున్నానో చెక్ చేయండి. ఇలా తీసుకోవడం వలన ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుందన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రావడం తక్కువ రావడం ఇలాంటివి ఉండవు. క్లయింట్ అపెక్స్ పాయింట్ వచ్చేసి కరెక్ట్గా 9 ఇంచెస్కి ఉంది. 9 ఇంచెస్ క్రింది వైపున అంటే చెస్ట్ క్రింద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అపెక్స్ పాయింట్కి చెస్ట్ క్రింద కరెక్ట్ 2.5 ఇంచెస్ ఉందన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉంది, అపెక్స్ పాయింట్ క్రిందికి
బస్ట్ ఎక్కడికి ఉంది అంటే బస్ట్ క్రింద మెజర్మెంట్ ఎక్కడికి ఉంది చెక్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజే కాదు, క్రాస్ కట్ బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా అపెక్స్ పాయింట్ అనేది ఏ బ్లౌజ్కైనా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ అపెక్స్ పాయింట్ దగ్గరికే మనం డాట్ని స్టిచ్ వేసుకోవాలి. నేను ఒక పిక్ని పైన యాడ్ చేశాను కదా, ఆ పిక్లో ఫుల్ బస్ట్ ఎక్కడికైతే మెజర్మెంట్ తీసుకున్నామో అక్కడికి షోల్డర్ దగ్గర నుంచి ఫుల్ బస్ట్ దగ్గరికి మెజర్మెంట్ తీసుకుంటే అదే అపెక్స్ పాయింట్. ఓకేనా ఫ్రెండ్స్? అందరికి అపెక్స్ పాయింట్ 9.5 ఇంచెస్ ఉండొచ్చు, 10 ఇంచెస్ ఉండొచ్చు, 10.5 ఇంచెస్ ఉండొచ్చు. ఇలా వాళ్ళ హైట్ను బట్టి అపెక్స్ పాయింట్ అనేది మారిపోతూ ఉంటుంది. అలాగే అపెక్స్ పాయింట్ క్రింది వైపున కూడా ఖచ్చితంగా 2 ఇంచెస్ అనేది బస్ట్ ఉంటుందన్నమాట. 9 ఇంచెస్కి అపెక్స్ పాయింట్ ఉంది అని అంటే అపెక్స్ పాయింట్ క్రింది వైపున 2, 2.5, 3 ఇంచెస్ వరకు కూడా బస్ట్ ఉంటుంది. బస్ట్ క్రింద కూడా మెజర్మెంట్ తీసుకుంటాం కదా, అలా అపెక్స్ పాయింట్ క్రింది వైపున ఖచ్చితంగా 2 ఇంచెస్ వరకు బస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రెండ్స్, అందరికీ ఒకేలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అనేది నాకున్నట్టు మీకుండదు, మీకున్నట్టు ఇంకొకరికి ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వడమే అసలు ఛాలెంజ్. ఓకేనా? ఇలా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని ఇవ్వాలి. వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకున్నాను కదా, మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రాగా హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఇలా ఖర్చులు కరెక్ట్గా తీసుకొని బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి అస్సలు గ్యాప్ రాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు ట్రై చేయండి, మీకు వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. క్లాత్ మీద కాకుండా పేపర్ మీద ఫస్ట్ కట్ చేయండి. వీడియో చూస్తూ ఉంటే అర్థం కాదు, మీరు పేపర్ని కట్ చేస్తూ ఉంటే మీ డౌట్స్ చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం ఇలా 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో మెజర్మెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు 9.5 లేదా 10 ఇంచెస్ వరకు సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా మిడిల్లోకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్కి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. నాకైతే 2.5 ఇంచెస్ వరకు ఉంది. 3.5 ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ని అయితే మెజర్ చేసుకున్నాను. సెకండ్ ప్లేస్లో 1.5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచెస్కి సెకండ్ ప్లేస్లో మార్క్ చేసుకున్నాను. థర్డ్ ప్లేస్లో 1.5 ఇంచెస్ ఉంది. ఖర్చు 1 ఇంచ్ అనమాట. 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఇలా క్రాస్గా మనం షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి. ఒకవేళ షేప్ బెల్ట్ పెద్దదిగా ఉంది, పొట్ట మీదకి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది అని అనుకుంటే క్రింది వైపున వాళ్ళ ఫ్రంట్ పార్ట్ సైజుకి తగినట్టుగా ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 3/4 ఇంచ్ అనేది క్రింది వైపున, నాకు ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా, మీరు క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేశాను కాబట్టి కరెక్ట్గా ఈ బార్డర్ దగ్గర ప్లేస్ చేసుకొని షార్ట్ హ్యాండ్ని కట్ చేశాను. బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ను కూడా వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ కూడా సరిపడా క్లాత్ ఉంది కాబట్టి క్రింది వైపున ప్లేస్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్తో అయితే పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో పైపింగ్ చూసారా, ఒక సన్నని లైన్ లాగా ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టు లేకుండా ఇలా డిజైన్ చేశాను. లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేశాను. చూసారా పాట్ నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా డాట్స్ని కరెక్ట్గా బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఇలా నీట్గా రావాలి. ఫ్రంట్ పార్ట్ వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ చూసారా ఎంత నీట్గా ఉందో. డాట్స్ కానీ ఈ షేప్ బెల్ట్ కానీ ఇలా నీట్గా రావాలన్నమాట. ఆర్మ్ హోల్ కర్వ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. 2 హ్యాండ్స్ పొడవు కూడా కరెక్ట్గా రావాలి. బార్డర్ అనేది 2 హ్యాండ్స్కి నీట్గా రావాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేసుకోవాలి. బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో. రాంగ్ సైడ్ కూడా ఇలా హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ అయితే స్టిచ్ వేశాను. చూసారా
ఈ హెమ్మింగ్ స్టిచ్ అనేది ఎంత నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఎంత నీట్గా ఉందో, బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఉందో రాంగ్ సైడ్ కూడా అలా రావాలి. సైడ్ జాయింట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ప్లస్ సింబల్లా రెడీ అయిందో. ఇలా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ క్రింది వైపును కూడా ఇలా స్ట్రైట్గా రావాలి. బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ని సింపుల్గా ఇలా డిజైన్ చేశాను. చూసారా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.